నిన్న జగన్మోహన్ రెడ్డి గుడివాడ వచ్చి సీఎంగా గుడివాడ వచ్చి సిద్ధం సభ పెట్టారు. ఇక్కడ సభ ఎలా జరిగిందో మీకు అందరికీ తెలుసు. నేను ఎంతమంది వచ్చారు, అంతమంది వచ్చారు, ఇంతమంది వచ్చారు అనుకోని ఇదంతా కూడా అనవసరం, టైం వేస్ట్. సభలో ఇక్కడ దాకా వచ్చి మీరు చూస్తే ఏం జరిగిందనేది చూస్తే ఏదో నలుగురు పెట్రోల్ ధరలో మాట్లాడుకున్నట్టు, నువ్వంత రోడ్డు, నువ్వెంత రోడ్డు, నేనెంత రోడ్డు, వీరుడు సూర్యుడు ఒకళ్ళు పొగడతాం, ఇంకోళ్ళేమో ధర్మాత్ముడు మహానుభావుడు అని ఇంకోళ్ళు పొగడతాం. ఎవరికి సల్పి డబ్బా కొట్టుకుంటూ పోయారు. చూసుకుంటే తీరా చూస్తే నేను దీంట్లో జగన్మోహన్ రెడ్డి అబద్ధాలే చెప్పడంట. మన ఎమ్మెల్యే మీకు గుర్తుందిగా, అస్సలు అబద్ధం చెప్పమన్నా చెప్పలేడంట. ఎంత చక్కగా చెప్పాడంటే దీంట్లో అస్సలు అబద్ధం ఆడమన్నా చెప్పమన్నా చెప్పలేడు. మా ఆవిడ చెప్పడు అన్నాడు. చెప్పడం 5 నిమిషాల్లో తుస్సుమనిపించాడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి స్టేజ్ ఎక్కేమన్నాడు, మా మా కొడాలని మిత్రుడు మాకు సౌమ్యుడు అప్పటికప్పుడే తీర్చేశాడు. 5 నిమిషాల్లోనే అబద్ధం చెప్పేశాడు. అంటే వీళ్ళకి 2 నిమిషాలు కూడా 5 మాటలు మాట్లాడితే దాంట్లో కనీసం 3 అబద్ధాలు ఉంటాయి. అలాంటి వ్యక్తులు ఇద్దరు. పోనీ ఇక్కడ దాకా వచ్చిన వాళ్ళు ఇది మొన్న లాస్ట్ టైం వచ్చినప్పుడు చెప్పారు కదా, మన టిడ్కో ఇల్లు ఫ్రీగా ఇస్తారని, దాని గురించి మాట్లాడాల. గురువారికి ఏం చెబుతాడో చెప్పరా. పోనీ ఈ ఊరికి మన కృష్ణా జిల్లాకి ఏం చేస్తారనేది చెప్పరా. ఏది లేదు. ఊరికే వెళ్తున్నా, అమ్మ నేను ఒంటరోడిని, నేను బిడ్డని కమ్మేసి వాళ్ళకి ఇవి ఉన్నారు, వాళ్ళు ఉన్నారు. ఒంటరోడు కాకేమవుతావు, ఉన్నవాళ్ళందరూ చంపుకుంటా పోతుంటే సివిల్ ఒక్కడే మిగులుతాడు. ఇక ఎందుకంటే ఇప్పుడు అక్క ఉంటుంది, చెల్లి ఉన్నారు, అమ్మ ఉంది, చెల్లి ఉన్నారు, ఇద్దరు నీ దగ్గర లేరు. అమ్మ ఏమో ఉండలేక నీ బాధపడలేక చేసి వెళ్ళిపోయారు. ఆవిడ ఈ చెల్లెళ్ళు ఇద్దరు ఉన్నారంటే వాళ్ళు అడిగిన ప్రశ్నలకే సమాధానం చెప్పు నువ్వు. వాళ్ళంతా చక్కగా కూర్చోబెట్టి అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే దానికి ఆన్సర్ ఇచ్చే ధైర్యం లేదు. వీళ్ళందరూ కలిసి దేశాన్ని ఉద్ధరిస్తామని చెప్పేసి బయలుదేరుతా ఉన్నారు. వీళ్ళేంటి ఉద్ధరించేది? ఏంటో ఎమ్మెల్యే గుడివాళ్ళ ఇన్ని బాధలు ఉన్నాయి, ఏమి అసలు దాని గురించి మాట అనేది మాట్లాడలేదు. అది కాకపోతే ఒకే ఒక్క విషయం చెప్పారు జగన్మోహన్ రెడ్డి, అది మాత్రం మెచ్చుకోవాలి. ఏంటంటే ఈ ఐదేళ్లు కొడాలని ఏం పని చేయలేదు, సో ఇంకో అవకాశం ఉండి ఆయన చేసి పెడతాడని చెప్పాడు. ఇది మనకు అందరికీ తెలిసిందే. నేను మొదటి నుంచి ముచ్చుకుంటుందంటే ఈ 5 ఏళ్ళు కాదన్న, ఆయన 20 ఏళ్ళు ఏం చేయలేదు. ఇట్లాంటి వాడు మన నెత్తి కూర్చోబెట్టుకున్నాం. వాడిని అందరినీ చక్కగా పంపించేద్దాం దీంట్లోకి. ఇలాంటి సభలు అనవసరంగా జనాల మీద రుద్దకండి. టైం వేస్ట్, డబ్బులు వేస్ట్, ఇవన్నీ వస్తానికి పెట్రోల్ దండగా అన్నట్టు మీకు ఇవన్నీ వేస్ట్ అవుతున్నాయి. ఏమైనా చెప్పదలుచుకుంటే ప్రజలకి ఒక్కసారన్నా ఇది చేయబోతున్నాను, ఇంత బాగా ఉండబోతుంది మీ జీవితం అనేది ఏమని చెప్పండి. ఈ రోడ్డు వేస్తానని చెప్పండి, బిల్డింగ్ కడతానని చెప్పండి, బ్రిడ్జి కడతానని చెప్పండి. లేదు రైతులు ఆదుకుంటానని చెప్పండి, దళితుల్ని నుంచి సంప్రమం అని చెప్పండి. ఇట్లాంటివి ఏమైనా చెప్పండి. అసలు మీ ప్రభుత్వంలోనే దళితులు చంపేస్తారు, బీసీలను నానా రకాలుగా వేధిస్తారు. అలాగే మనకి ఎక్కడ చూసుకున్నా కానీ అరాచకాలు చేసి అద్భుతంగా అబద్ధాలు చెప్పగలరు. ఇలాంటి వ్యక్తులు మీరు అందరూ వచ్చి మాకు చేసేదేం లేదు. దయచేసి మీరు మరొకసారి ఇక్కడికి రాకండి. మా టైం వేస్ట్ చేయకండి, మీ టైం వేస్ట్ చేయకండి. సభ సక్సెస్ అవడానికి పెద్ద మ్యాటర్ ఏమి ఉండదండి, తెలిసిందే కదా. వాళ్ళకి మళ్ళీ సొల్లు కబుర్లు చెప్పండి. నానికి మళ్ళీ 1,00,000 మంది వస్తే మన దగ్గర 5,000 కూడా లేవన్నాడు. వాళ్ళు మేమంతా వేసాం. 27 ఎకరాలు తనే చెప్పాడు. 27 ఎకరాల్లో సభ పెట్టి చేసాము. మొత్తం సైట్ అంతా అక్కడ 3 ఎకరాల సైట్. 3 ఎకరాల సైట్ ని కుదిచ్చేసి దీంట్లో పెట్టి సభ బాగా జరిగిందని చూపిస్తాను ట్రై చేస్తున్నారు. ఎవరేమనుకుంటే అది
ఆ, కనీసం టిడ్కో ఇల్లు మొన్న అనౌన్స్ చేశాడు కదా, ఫ్రీగా ఇస్తానని, నాని ఇప్పిస్తానని. ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు? చెప్పించాలి కదా, కనీసం ఆ మాట అన్న చెప్పించాలా, అది కూడా చెప్పించాలా. ఇవన్నీ అసలు చూసుకొని మీరు వీళ్ళన్నీ అబద్ధాల బతుకులు, అబద్ధాలు అసలు జీవితం అబద్ధం వీళ్ళకి. ఇంకేమన్నా మించి ఇంకేం లేదు. ఇంకేమన్నా అంటే ఏ బూతులు తిట్టుకుంటూ అటు తిట్టుకుంటూ ఇటు తిట్టుకుంటూ మాట్లాడతాం. సో మీ సంగతి అంతా అందరికి అర్థమైంది అబ్బాయి. ఈ సభ అసలు ఎలా వచ్చారో అనేది కూడా అనవసరం మాట్లాడుకుంటాం. పూర్తిగా మర్చిపోదగ్గ సభ. ఎందుకంటే ఏ మాత్రం విషయం లేదు, ఏ ఒక్కరూ సరైన టాపిక్ మీద మాట్లాడలేదు. అదైతే కనుక స్పష్టం. ఇది ఒకళ్ళనొకళ్ళు పోడుకోవడానికి ఎటు మీరు ప్రెస్ మీట్లు అదే చేస్తున్నారు. మళ్ళీ ఇక్కడ జనాలు తరలిచ్చి మరి పోడుకుంటేందుకు? కాపేసేయండి అమ్మ, శ్రద్ధంగా యుద్ధం సభలో సాప చుట్టేయండి, బయలుదేరండి ఇంటికి. అధికారులు కానీ ప్రభుత్వ ప్రతినిధులు కానీ అమ్మాయిని ఏం పెట్టుకోలేదు. గవర్నమెంట్ హాస్పిటల్ ఇది చాలా దారుణం. అది అసలు మరీ దుర్మార్గం. అది కనీసం తీసుకెళ్ళి జాయిన్ చేయాలి. పోయిన వాళ్ళంటే వెళ్ళిపోతున్నారు అనుకోవచ్చు, ఎమ్మెల్యేనా చేయాలి కదా, తీసుకెళ్ళి ఏం చేపించారు లేదా? గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్లారు. దారుణం కదండి. వీళ్ళు అసలు మనుషుల మీద వాల్యూ లేదు కదండి. మనుషుల జీవితాల మీద వాల్యూ లేదు వాళ్ళకి ఎట్టా బతుకుతున్నారు అనే దాని మీద అసలు వాల్యూ. వీళ్ళకెల్లా డబ్బులు సంపాదించుకుంటూ లాక్కుంటాం, పీక్కుంటూ చెప్తే కదా, నుంచి ఏమీ సంబంధం లేదు. దీన్ని మాత్రం నేను చాలా దారుణమైన విషయం అని చెప్పి ఖండిస్తాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.